ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మటన్ని మనం మ్యారినేషన్ చేయాలి. దానికోసం ఇక్కడ నేను తీసుకున్నాను 1/2 కిలో మటన్. ఇది ఇందులో 1 కప్పు చిక్కటి పెరుగు, అరకిలో మటన్లో ఫస్ట్ కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే కాస్త పసుపు, మీకు సరిపడే కారం వేసేసుకోండి. ఇక్కడే నేను 1½ టీ స్పూన్ వేస్తున్నాను 1/2 కిలోకి. అలాగే కాస్త జీలకర్ర పొడి వేస్తే సూపర్గా ఉంటుంది. అండ్ ఇందులో మనం ఉల్లిపాయలు వేయట్లేదు, డైరెక్ట్గా బ్రౌన్ ఆనియన్స్ మ్యారినేషన్లో వేసేస్తున్నాం. అలాగే 1 చిన్న కప్పు చిక్కటి పెరుగు, ఇంకా మనం తీసుకున్న మటన్కి మసాలాలకి సరిపడా ఉప్పు వేసేసి మిక్స్ చేసేసి పెట్టేసేయాలి. 1 అరగంట గంట సేపు పెడితే చాలా బాగుంటుంది. లేదా ఓవర్ నైట్ సోక్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది. అంటే ఈ రోజు మార్నింగ్ ఏమైనా లంచ్ బాక్స్ కి ప్రిపేర్ చేయాలి, పొద్దునే వెళ్ళిపోవాలి అంటే నైటే మటన్ తెచ్చేసుకొని ఇలా మొత్తం అన్ని మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వండితే గనక చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తెచ్చుకొని మనం మసాలాలు కలిపి కుక్ చేస్తే గనక లోపలికి మసాలాలు వెళ్ళవు, అంత టేస్టీగా ఉండదు, కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది అనమాట. ముందు రోజే ఇలా మిక్స్ చేసి పెట్టేస్తే బాగుంటుంది. అండ్ మనకు కూడా వర్క్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేశాక లాస్ట్ లో ఇక్కడ నా చేతిలో ఉన్నది ఆవ నూనె, కొంచెం ఇలా ఆవ నూనె వేసేసుకోండి. ఎందుకు అంటే ఈరోజు మనం మటన్ చేస్తున్నాం కదా, అచారీ ఫ్లేవర్ ఇస్తున్నాం కాబట్టి మనకి ఏదైనా పచ్చడి పెట్టినప్పుడు ఆవ నూనె వేసి పెడతాం, ఆవకాయ పెట్టినప్పుడు ఆవ నూనె పెడతాం కదా, ఆ ఫ్లేవర్ అంతా ఆవ నూనెతో వస్తుంది. సో ఇలా మ్యారినేట్ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా మటన్ కావాలి అనుకుంటే వీరస్వామి గారి లాగా మీరు ఇలా ట్రై చేయండి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇది కలుపుతుంటేనే అసలు మంచి ఫ్లేవర్ అసలు బాగుంది. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి సోంపు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా ఎండుమిరపకాయలు 5ని మనం వేయించుకొని మంచిగా పౌడర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఆవ నూనె వాడుతున్నాం, ఆవాలు కూడా వాడుతున్నాం. కొంచెం ఆవాలు ఎక్కువ వేసి మంచి అచారీ ఫ్లేవర్ని ఇవ్వబోతున్నాం అనమాట. ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టాం కదా, గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత ప్యాన్ ఫస్ట్ కొన్ని మెంతులు వేసి ఫ్రై చేయాలి. అలాగే 1 టీ స్పూన్ సోంపు. ఇందులో మనం ఆవాలు, మెంతులు, ఆవ నూనె వేస్తున్నాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ టేస్ట్ని ఇంకా ఫ్లేవర్ని పెంచడానికి ఇందులో సోంపు వేసామన్నమాట. సోంపు మంచి ఫ్లేవర్తో పాటు లైట్ స్వీటిష్ టేస్ట్ని ఇస్తుంది. మనం డిన్నర్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత కొంచెం స్వీట్ తింటే మనకు అది చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా మౌత్లో మనకి మంచిగా అనిపిస్తుంది, మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ సోంపు తినడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడైనా పిల్లలకి కొంచెం కడుపు ఉప్పుగా ఉంది, వాళ్ళు సరిగ్గా తినట్లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు అనుకుంటే కొంచెం సోంపు నీళ్ళల్లో వేసి బాగా మరగబెట్టేసి అందులో పటిక బెల్లం వేసిస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా తాగుతారు అండ్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అలాగే జీలకర్రని కూడా మంచిగా ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ సోంపు వేసాం కదా, సోంపు కాస్త కలర్ చేంజ్ అయ్యి ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సోంపు, జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఆ సువాసన ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది వేగింది అని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం ఆవాలు వేసేస్తున్నాం. వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత మనం కొంచెం ఎండుమిరపకాయల్ని రోస్ట్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇవి కాస్త చల్లారే లోపల ఇప్పుడు ఎండుమిరపకాయల్ని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం. కొన్ని మటుకి మనకి తాలింపులోకి కావాలి. ఎండుమిరపకాయలు ఫస్ట్ ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక చుక్క ఆయిల్ వేస్తే మంచిగా వేగుతాయి. ఇప్పుడు లైట్గా ఆయిల్,
ఎండుమిరపకాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా మంచిగా వేగాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఈ వేడికే వేగుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ స్టవ్ ఆన్ చేద్దాం. కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం ఆవ నూనె వేస్తున్నాం, వేరే ఆయిల్ ఏం వాడట్లేదు. 3 టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేసాను. ఆవ నూనెతో వంట చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆవ నూనె చాలా వేడిగా అయిపోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు మనం వేసామనుకోండి, ఉల్లిపాయ వేసినా, వేరే ఏ కూరగాయలు వేసినా, మటన్ వేసినా, చికెన్ వేసినా చేదు పట్టేస్తుంది. అదే మీరు మొత్తం కంప్లీట్గా బాగా ఇలా పొగలు వచ్చే వరకు వేడి చేసిన తర్వాత కుక్ చేస్తే చేదు ఉండదు, చేదు వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఆవ నూనె వేడెక్కుతుంది కదా, పొగలు వచ్చేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. కొద్దిగా గిన్నెలో ఉప్పు తీసుకోండి, ఇందులో కొంచెం నీళ్ళు వేయండి, ఉప్పుని కలపండి. ఈ ఉప్పు నీళ్ళు కొంచెం ఈ ఆవ నూనెలో ఇలా వేసేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్యూర్ చేయడం అంటారు అనమాట. ఏదైనా ఆయిల్లో ఇంప్యూరిటీస్ ఉంటే వెళ్ళిపోతుంది అండ్ చేదు కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. మీకు అసలు డౌటే ఉండదు ఆవ నూనె వేస్తే చేదు ఉంటుందేమో అని. బాగా వేడి చేసిన తర్వాత వండినా కూడా ఆవ నూనెలో చేదు ఉండదు. ఇలా ఉప్పు నీళ్ళు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆవ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం కలోంజీ అంటాం కదా, ఆ గింజలు వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, సాజీర. సరే తాలింపులో మంచిగా వేగనివ్వాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని మటన్ని వేసుకోవాలి. సో కొంచెం వాటర్ వేసేసి మసాలా అంతా వేసేసుకోవాలి. కొంచెం టైం ఉంటే ఇలా గిన్నెలో వేసి మెల్లిగా కుక్ చేసుకోండి. లేదు అంటే టైం లేకపోతే కుక్కర్లో పెట్టేసుకున్నా కూడా ఓకే, విజిల్లు పెట్టేస్తే సరిపోతుంది. ఒక 3 విజిల్లు ఇలా గిన్నెలో వేసుకొని, టెండర్ మటన్ అయితే కనుక చిన్న మంటలో ఒక 40 మినిట్స్ కుక్ చేస్తే కుక్ అయిపోతుంది. పెరుగు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇది కుక్ అయ్యే లోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, సోంపు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసి నేను చక్కగా పౌడర్ చేసుకుంటాను. మటన్ ఉడుకుతూ ఉంది, మసాలాలు వేయకుండానే గుమగుమలు ఆడిపోతుంది. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే అసలు అద్దరిపోతుంది అనమాట. సోంపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు చక్కగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా. మిక్సీ అవ్వడానికి నేను కొంచెం ఎక్కువే వేసాను, బట్ ఇంత అవసరం లేదు. ఒక 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మీరు ఒకసారి చూసుకోండి, మీకు ఇంకొంచెం కారం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. మీ కారం లెవెల్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆహా, ఇది వేసిన తర్వాత ఆ ఆవ వాసన అండ్ మంచి సువాసన మటన్ ఉడుకుతూ ఉంటే భలే ఉందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక అరగంట చిన్న మంటలో మెల్లిగా కుక్ చేయాలి. అంత టైం లేదు అనుకుంటే మీరు కుక్కర్లో ఒక 3-4 విజిల్లు పెట్టేసుకోవచ్చు. సో అచారీ మటన్ రెడీ అవ్వడానికి ఇంకొక 30 మినిట్స్ పడుతుంది. నేను ఫైనల్ బౌల్ కూడా ఇక్కడ పెట్టేశాను. మంచిగా ఉడికిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే. అచారీ మటన్ రెడీ అయిపోయింది. అరగంట చిన్న మంటలో కుక్ చేస్తే ఇలా అవుతుంది అన్నమాట. మంచి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గుమ్మ గుమ్మలాడిపోతుంది అసలు. జొన్న రొట్టెతో, వేడి వేడి అన్నంతో అసలు అద్దరిపోతుంది. ప్లేన్ రైస్ అసలు వేసుకొని అలా వేడి వేడిగా తింటే వెళ్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం కొత్తిమీర, చక్కగా వేయించుకున్న ఎండుమిరపకాయతో ఇలా గార్నిష్ చేస్తే అద్దరిపోతుంది. అచారీ మటన్ కాబట్టి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. అచారీ మటన్ తయారీ విధానం: ముందుగా మటన్ లో నిమ్మరసం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, బ్రౌన్ ఆనియన్స్, చిన్న కప్పు చిక్కటి పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త ఆవ నూనె వేసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత వేడి పాన్ లో కొన్ని మెంతులు, సోంపు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన
పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఆవాల నూనె బాగా వేడి చేసుకొని 1 స్పూన్ కలోంజి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, సాజీరా, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని కూడా వేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయల పొడి కూడా వేసి బాగా కలిపి మరొక 30 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, ఎండుమిరపకాయలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అచారీ మటన్ రెడీ అవుతుంది.